ఒక కంట్రీలో వైలెన్స్ సడన్‌గా స్టార్ట్ అవ్వడం మనం చాలా సార్లు చూసాం. కానీ ఒక కంట్రీ స్లోగా క్రాక్ అవ్వడం చానా రేర్. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అదే జరుగుతుంది. ఒక యూత్ యాక్టివిస్ట్‌ని చంపేసింది ఎవరు? ఒక హిందూ వ్యక్తిని టార్గెట్ చేసి, హ్యాంగ్ చేసి చంపేయడం ఏంది? సడెన్‌గా ఇండియా పేరు బయటికి తీసుకురావడం ఏంటి? ఇది అన్నీ ర్యాండమ్‌గా జరుగుతున్నాయా? లేక ప్రీ ప్లాన్డా? ఈ వీడియోలో మనం ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వకముందు ఉన్న సిట్యుయేషన్ నుంచి కరెంట్ హిందూని టార్గెట్ చేసే వరకు మొత్తం క్లియర్‌గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ అదే విధంగా రష్యా, యూఎస్ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదో కూడా చూద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు మన మైండ్ సెట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. బంగ్లాదేశ్‌ని చానా ఇయర్స్ నుంచి షేక్ హసీనా లీడర్‌షిప్‌లో అవమీ లీగ్ రూల్ చేస్తుంది. 2009 తర్వాత పవర్ చేంజ్ అవ్వలేదు. ఎలక్షన్స్ జరిగాయి. గవర్నమెంట్స్ ఫార్మ్ అయ్యాయి. కానీ స్టేట్స్‌లో ఒక ఫీలింగ్ స్ట్రాంగ్‌గా సెటిల్ అయింది. సిస్టమ్ ఉంది కానీ రియల్ చాయిస్ లేదు. పవర్ లాంగ్ టైం ఒకటే చోట ఉండడం వల్ల బయటకి స్టెబిలిటీ కనిపించింది. కానీ లోపల ఫ్రస్ట్రేషన్ సైలెంట్‌గా అక్యుములేట్ అవుతూ వచ్చింది. అపోజిషన్ సైడ్‌లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గ్రాడ్యువల్లీ వీక్ అయింది. లీడర్స్ కేసెస్‌లో స్ట్రక్ అయ్యారని, ఎలక్షన్స్ బాయ్కాట్ చేశారని పెర్సెప్షన్ పెరిగిపోయింది. పొలిటికల్ ఫైట్ స్టేట్స్ నుంచి కోర్ట్స్‌కి షిఫ్ట్ అయిందని కామన్ పీపుల్ ఫీల్ అయ్యారు. అపోజిషన్ అనే కాన్సెప్ట్ డిస్టెన్స్ అయిపోయింది. జమత్ ఈ ఇస్లామీ మీద ఇయర్స్ నుండి క్రాక్ డౌన్స్ జరిగాయి. గవర్నమెంట్ పర్స్పెక్టివ్‌లో ఇది సెక్యూరిటీ ఇష్యూ. కానీ యూత్ పర్స్పెక్టివ్‌లో ఇది వాయిస్ సప్రెషన్. మన ఒపీనియన్‌కి ప్లేస్ ఉందా అనే క్వెషన్ ఓపెన్‌గా అడగలేని స్టేజ్‌కి వచ్చేసింది. బయటకి బంగ్లాదేశ్ స్టేబుల్ కంట్రీలా కనిపించింది. ఎకనామిక్ నెంబర్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ మీటింగ్స్ అన్నీ స్మూత్‌గా జరుగుతూ వచ్చాయి. కానీ యూనివర్సిటీస్ అండ్ యూత్ సర్కిల్స్‌లో ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవుతూ వచ్చింది. ప్రొటెస్ట్ చేయలేదు, షౌట్ చేయలేదు, కానీ ఫ్రస్ట్రేషన్స్‌ని మర్చిపోలేదు. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రొటెస్టర్స్‌కి స్టేజ్ రెడీ అయింది. బట్ స్పార్క్ మాత్రం పడలేదు. ఆ స్పార్క్ ఒకరోజు సడెన్‌గా పడింది. ఆ స్పార్క్ పేరు షరీఫ్ ఉస్మాన్ హడీ. ఇతను మినిస్టర్ కాదు, పవర్‌లో ఉన్న లీడర్ కాదు. కానీ యూత్‌కి ఒక వాయిస్. గవర్నమెంట్ డిసిషన్స్‌ని ఓపెన్‌గా క్వెషన్ చేసేవాడు. ప్రొటెస్టర్స్ ఆర్గనైజ్ చేసేవాడు. అలాంటి వాడు సడెన్‌గా చనిపోయాడని న్యూస్ వచ్చినప్పుడు అది నార్మల్ డెత్‌లా అనిపించలేదు. అఫీషియల్ ఎక్స్‌ప్లనేషన్ స్లోగా వచ్చింది. గన్ షాట్ ఇంజ్యూరీస్ అని చెప్పారు. కానీ ఎవరు షూట్ చేశారు? ఎందుకు షూట్ చేశారు? అనే క్వెషన్ క్లియర్‌గా ఆన్సర్ అయితే రాలేదు. అటాకర్స్ అన్‌ఐడెంటిఫైడ్ అని చెప్పడంతో డౌట్స్ ఎక్స్‌ప్లోడ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఫోటోస్, క్లిప్స్, అన్‌అఫీషియల్ నేరేటివ్స్ వైరల్ అయ్యాయి. ప్రూఫ్ లేదు. కానీ ట్రస్ట్ కూడా లేదు. పవర్‌ని క్వెషన్ చేసే ఒక యూత్ వాయిస్ సడెన్‌గా చనిపోతే కోయిన్సిడెన్స్ అని అక్కడ ఉన్నవాళ్ళు నమ్మలేదు. ఆ డెత్ జస్టిస్ ఇష్యూగా మారింది. అక్కడే ప్రొటెస్టర్స్ ఎక్స్‌ప్లోడ్ అయ్యాయి. ఇక్కడ నుంచి ఇండియా బ్లేమ్ నెరేటివ్ స్టార్ట్ అయింది. ఇది సడెన్‌గా కాదు. ఇది ఇయర్స్ నుంచి బిల్డ్ అయిన పర్సెప్షన్. బంగ్లాదేశ్‌లో చాలా మందికి ఆల్రెడీ ఒక బిలీఫ్ ఉంది. ఇండియా పొలిటికల్‌గా ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అని. కరెంట్ రూలింగ్ సెటప్ ఇండియాకి చాలా క్లోజ్‌గా ఉండడం, బోర్డర్ ఇష్యూస్, వాటర్ డిస్ప్యూట్స్, ఎలక్షన్ టైమ్‌లో ఇండియా బ్యాకింగ్ అనే టాక్ ఇవన్నీ ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ మెమొరీలో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇండియాని బ్లేమ్ చేయడానికి ఇంకొక రూమర్ గూడా సర్క్యులేట్ అయింది. ఉస్మాన్ హడీ డెత్ తర్వాత షూటర్ ఇండియాకి పారిపోయాడు అనే రూమర్ స్ప్రెడ్ అయింది. ప్రూఫ్ లేదు. కానీ అథారిటీస్ బోర్డర్ క్రాస్ అయ్యి ఉండొచ్చు అని హింట్ ఇవ్వడం వల్ల సస్పీషియస్ స్ట్రాంగ్ అయింది. సోషల్ మీడియాలో యాంటీ ఇండియా పేజెస్ ఈ యాంగిల్‌ని డెలిబరేట్‌గా పుష్ చేశాయి. ఓల్డ్ స్లోగన్స్ మళ్ళీ బయటకు వచ్చాయి. ఇండియా కంట్రోల్ చేస్తుంది అనే లైన్ ఈజీగా స్టిక్ అయిపోయింది. ప్రొటెస్ట్‌లో హిందూ రిలేటెడ్ ఇన్సిడెంట్స్, మీడియా అటాక్స్, ఇంటిమిడేషన్ విజువల్స్ సర్క్యులేట్ అయ్యాయి. కొన్ని ప్లేసెస్‌లో హిందూ ఇండివిడ్యువల్స్‌ని టార్గెట్ అయ్యారనే రిపోర్ట్స్ వచ్చాయి. మీడియా ఆఫీసర్స్ కాల్ చేశారు. జర్నలిస్ట్‌ని థ్రెటన్ చేశారు. ఈ సీన్ యాంగర్‌ని క్యావోస్‌గా మార్చాయి. హిందూ ఐడెంటిటీని ఇండియాకి లింక్ చేసి చూడడం వల్ల కమ్యూనల్ యాంగిల్ ఎంటర్ అయింది. యాంగర్‌కి క్లియర్ టార్గెట్ దొరికింది. నిజమేంటంటే ఇండియా డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ అని కన్ఫర్మ్ చేసే సింగిల్ సాలిడ్ ఎవిడెన్స్ లేదు. కానీ ప్రొటెస్ట్‌లో లాజిక్ ఇంపార్టెంట్ కాదు. పాస్ట్ రిజెంట్‌మెంట్, కరెంట్ సస్పిషియస్, రూమర్స్, విజువల్స్ అండ్ పాలిటిక్స్ ఇవన్నీ కలిసి ఇండియాని కన్వీనియంట్ విలన్‌గా మార్చేశాయి. బంగ్లాదేశ్ ఇండియాకి ఇంపార్టెంట్. ఎందుకంటే మన నార్త్ ఈస్ట్ స్టేట్స్‌కి లైఫ్ లైన్ రూట్ ఇక్కడే. అండ్ అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్ సెక్యూరిటీ కూడా ఇక్కడే డిసైడ్ అవుతుంది. రష్యాకి కూడా ఇది సౌత్ ఈస్ట్ ఏషియా బ్యాలెన్స్ కోసం స్ట్రాటజిక్ పార్ట్నర్. అండ్ చైనాకి
బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్, పోర్ట్స్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్లుయెన్స్ కోసం ఒక కీ స్ట్రాటజీ. ఇండియా రెస్పాన్స్ చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంది. ఎమోషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, స్టేట్ ప్రెషర్కి రియాక్ట్ అవ్వలేదు. ఒఫీషియల్గా చెప్పింది ఒకటే, సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నాం, మైనారిటీస్ సేఫ్టీ ఇంపార్టెంట్ అని. డిప్లొమాటిక్ ఛానల్స్ ఓపెన్గా ఉన్నాయి, బోర్డర్ సెక్యూరిటీ అలర్ట్ చేశారు, సిటిజన్స్కి అడ్వైజర్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా బ్లేమ్ నెరేటివ్ని పబ్లిక్గా ఫైట్ చేయలేదు. ఈ స్టోరీ ఇక్కడే ఎండ్ కాదు. ప్రొటెస్ట్ కూల్ అయితే స్టెబిలిటీ వస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ డిలే అయ్యి రూమర్స్ మళ్ళీ ఫ్లేర్ అయ్యాయంటే యాంగిల్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఈ క్రైసిస్లో బిగ్గెస్ట్ రిస్క్ వైలెన్స్ కాదు, ట్రస్ట్ కంప్లీట్లీ బ్రేక్ అవ్వడం. ఈ వీడియోలో మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.